హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ టైల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. ఫ్యామిలీ అంతా రివ్యూ ఇచ్చారండి, చాలా బాగుందని. మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చెప్పేనా? తాటి ముంజలు ఫ్రై అండి. ఫస్ట్ టైం చేశాను, మీరు ట్రై చేయండి. మా పాప తిని చూసింది, చాలా బాగుందని చెప్పింది. నెక్స్ట్ టైం అంటే మా పాప అన్వితో చేద్దాం అనుకున్నాను. అయితే వాళ్ళు మటన్ తినరు కాబట్టి చికెన్తో చేయమని చెప్పిందండి. చికెన్తో నేను మళ్ళీ తాటి ముంజలతో మీకు కర్రీ చేసి మీతో నేను అది షేర్ చేసుకుంటాను. ఈలోగా మీరు ఒక పని చేయాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్. నా వీడియోస్ ఎలాగుంటున్నాయో మీరు నాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ముంజల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒలిచి పెట్టుకున్న తాటి ముంజలు, ఎండి కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగ, యాలకులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి. తయారీ విధానం చూసేద్దామండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాము, ఆనియన్స్ వేగుతాయి చక్కగా. ఇవి కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసుకున్న ఎండి కొబ్బరి, గసగసాల పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా బాగా కొంచెం ఎర్రగా దోరగా వేగిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు వేసుకుందామండి. ఈ తాటి ముంజలు కూడా అన్నీ ఒకసారి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఈ తాటి ముంజలు బాగా వేగే వరకు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కూడా కలిసే వరకు తిప్పుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత లాస్ట్న పొడి మసాలా, అంటే మనం చెక్క, లవంగ, యాలకులు వేయించి పెట్టుకున్నాం కదండి, అది అందులో యాడ్ చేసుకోవాలి. పొడి మసాలా వేసి ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత అంతేనండి, తాటి ముంజల ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్న కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే. కర్రీ రివ్యూ మా పాప మాటల్లో మీరే వినేద్దరు రండి. నిజంగా బాగుంది. ఫస్ట్ టైం రెడీ చేశాను. ఎలా ఉంది? అవునా, బాగుందా? చాలా. అయితే నెక్స్ట్ మటన్ తాటి ముంజలు చేయొచ్చు అంట. మేము మటన్ తిన్నాం కాబట్టి చికెన్ తాటి ముంజలు. ఓకే, డెఫినెట్లీగా. నైస్ గైస్, ట్రై చేయండి, బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.